ఆదినారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయం 2 అనికేతుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చాకలి యోగం మంగళయోగం అని అరుస్తూ నిర్జన ప్రదేశాలలో పరుగులు తీస్తున్న సోంపల్లి పిచ్చెంకయ్య 20 సంవత్సరాల వయస్సులో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొంతకాలం వీరి జాడే తల్లిదండ్రులకు తెలియలేదు. ఈ కాలంలో వీరిని ఏ సాధువయ్య అనుగ్రహించాడో, ఎక్కడెక్కడ తపస్సు చేశారో అన్న విషయాన్ని గురించి శ్రీ స్వామివారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పి ఉన్నారు. మోపూరు దశయ్యతో శ్రీ స్వామివారు చెప్పారట, అయ్యా, నేను అడవులలో అక్కడక్కడా తిరుగుతూ ఉంటే సాదయ్య గారు కలిశారు. కళ్ళు మూసుకోమన్నారు. అంతే, మరుక్షణంలో పెంచలకోన బిలంలో ఉన్న సాదయ్యల మధ్యన ఉన్నాను. కళ్ళు తెరిచేసరికి అదంతా పెద్ద ఋషీశ్వరుల సంఘం. అచ్చట కొన్నాళ్ళున్నాక సాదయ్య మరలా కళ్ళు మూసుకోమన్నారు. నేను కళ్ళు మూసి తెరిచేసరికి మద్రాసు హైకోర్టు దగ్గరున్నాను అని. ఇల్లు వదిలి వెళ్ళిన పిచ్చంకయ్య తిరిగి ఆ గ్రామస్తులు కంటపడేటప్పటికీ శ్రీ వెంకయ్య స్వామి అనే నామధేయంతో అందరికీ ఆపద్బాంధవుడుగా విరాజిల్లుచున్నారు. తన వారెందరూ ప్రాధేయపడినా తిరిగి తన ఇంటికే వెళ్ళలేదు. సరిగదా తన గ్రామంలోనే అడుగు పెట్టలేదు. అరుదుగా వెళ్ళిన ఊరి వెలుపల దొడ్లలోనూ చేలలోనూ కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవారు. మోకాళ్లకు పైన కట్టిన చినిగిపోయిన పంచ, చినిగిపోయిన చొక్కా, చేతిలో ఉగ్గం పెట్టిన ముంత, పంగాలు కర్రతో ఏకాంత ప్రదేశాలలో సంచరిస్తూ వయస్సులో ఉన్న స్త్రీలు కనిపిస్తే దూరంగా వెళుతూ ఉండేవారు. నిప్పంటించిన కపిలమోకు ముక్క ఒకటెప్పుడు చేత పట్టుకుని ఉండేవారు. కపిలమోకుల ముక్కలన్నీ కట్టకట్టి నెత్తిన పెట్టుకుని తన వెంబడి తీసుకువెళ్తుండేవారు. కొన్నాళ్లు పెన్నానది వెంబడి గాని సమీప అడవుల్లోనూ సంచరించేవారు. అటు తర్వాత చలమానాయుడు వారి సేవకు అంకితమయ్యాక పెన్నబద్వేలు కొండపై గుడిసె నిర్మించుకుని అందులో చిన్న నూనె దీపం పెట్టి తంబురా మీటుతుండేవారు. చలమానాయుడు సమీప గ్రామానికి వెళ్ళి భిక్షాన్నం తెచ్చేవారు. అనేక మంది గ్రామస్తులు పశువుల జబ్బుల నుండి, కలరా, మసూచి వంటి బాధల నుండి రక్షణ పొందేవారు. భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు. ఆ ప్రశ్నలు చెప్పే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని శ్రీ స్వామివారిని అడిగేవారు. ఒక్కొక్క సంబంధమునకు గుర్తుగా ఒక్కొక్క రాయి చొప్పున ఎన్ని సంబంధాలు చూస్తే అన్ని రాళ్లు వరుసగా పెట్టమనేవారు. తంబురా మీటి తూర్పు నుండి రెండవదని కానీ, పడమర నుండి మూడవదని కానీ చెప్పేవారు. అంటే తూర్పు నుండి రెండవ రాయి ఏ సంబంధం సూచిస్తూ పెట్టుకున్నారో అది మంచిది అని అర్థం. సాధారణంగా ప్రశ్నలు చెప్పేవారి మాటలు 100కి 40 కూడా నిజం కావు. కానీ శ్రీ స్వామివారు చెప్పినట్లు జరగలేదంటే కారణం శ్రీ స్వామివారు చెప్పిన దాన్ని వారు అర్థం చేసుకోవడం పొరపాటై ఉంటుంది. బద్వేలు వదిలిన తర్వాత శ్రీ స్వామివారు కొన్ని సంవత్సరములు కోటితీర్థం వద్ద దేవాలయంలో బస చేశారు. ఇక్కడ శ్రీ స్వామివారు తంబూరా ముందు పెట్టుకుని రాత్రింబవళ్ళు 2 చేతుల్లో 2 ఈత పుల్లలు తీసుకుని నాదం మీడుతూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని పెద్దగా ఉచ్చరిస్తూ ఉండేవారు. తంబూరా తీగలు తెగిపోయినా కానీ వారు పుల్లలాడిస్తూ మంత్రం చెబుతూనే ఉండేవారు. మన లోకంలో లేకుండా నామం చేసేవారు. ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు తంబూరా తీగలు మరలా మూడేసుకునేవారు. అప్పుడప్పుడు అగ్నిని కూడా వ్రేల్చేవారు. చలమానాయుడు మొదలైన సేవకులు భిక్షాన్నం తెచ్చేవారు. అటు తర్వాత కొన్నాళ్ళు సంచారం చేస్తుండేవారు. సాయిబాబా ధరించిన కఫ్నీ లాంటి చొక్కా, మోకాళ్ళ క్రింద వరకు ఉండే జుబ్బా ధరించేవారు. ఈ చొక్కాకి సిరాతో అరచేతి ముద్రలు, వేలి ముద్రలు అద్ది ఉండేవి. కొన్ని కఫ్నీలపై రామ రామ అనే అక్షరములు అచ్చువేసి ఉండేవి. నిరంతరము సిరాతో కాగితంపై తమ బొటనవేలి గుర్తులు వేసి ఆ కాగితములు భక్తులకు ప్రసాదించేవారు. అలా ప్రసాదించేటప్పుడు తమ కుడి అరచేతిని తమ నడినెత్తికి తాకించి తరువాత ఆ ముద్రలు వేసిన కాగితానికి తాకించి భక్తులకిచ్చేవారు. నెల్లూరులోని అనేక గ్రామాలలో సంచరిస్తూ ఉండేవారు. చలమానాయుడు, పోలిరెడ్డి వగైరా సేవక బృందం స్వామితో పర్యటిస్తూ ఉండేవారు. నిరంతరం వేలిముద్రలతో పాటు అరుదుగా అగ్నిసేవనం కూడా చేసేవారు. రోజుకి ఇన్ని రీముల కాగితాలు ఎంత సిరా వాడేవారో చెప్పలేము. శ్రీ స్వామివారి కృప వలన వ్యాధులు నివారించుకున్న వారెందరో ఈ నిరంతర యజ్ఞానికి కాగితములు, సిరాబిళ్లలు బస్తాల కొద్దీ సమర్పించేవారు. అటు తరువాత వేలిముద్రలు తగ్గించి ఎక్కువగా అగ్నిగుండం వేసి నిరంతరం రాత్రింబవళ్ళు గుండం చెంత ఉండి కట్టెలు సవరిస్తూ అర్థంగాని మాటలు మాట్లాడేవారు. రోజుకు కనీసం 2-3 బండ్ల కట్టెలు కాల్చేవారు. ఎంత వర్షమైనా, మండుటెండైనా సరే అగ్నిచెంత కూర్చొని ఉండేవారు. వెంకయ్య స్వామి పందిరి అనే నానుడి ఒకటి ఉంది. శ్రీ స్వామివారు ఉదయం 10 గంటల ప్రాంతంలో సూర్యకిరణములు తన తలపై పడకుండా ఉండేందుకు ఒక కర్ర నాటి దానికి తాటిమట్ట తగిలించేవారు. తాటిమట్ట తగిలించిన ఒక అరగంట వరకు నీడ ఉంటుంది కానీ అటుపైన నీడ ప్రక్కకు జరిగి శ్రీ స్వామివారు ఎండలోనే ఉండేవారు. శ్రీ స్వామివారు అగ్నిని వ్రేల్చే పనిలో నిమగ్నమైతే ఇక మన లోకంలో ఉండరు గనుక ఇది నీడ ఎండ అనేది తెలిసేది కాదు.
2-3 పగళ్ళు రాత్రులు అలాగే అగ్ని యందు కూర్చుని ఉన్న రోజులున్నాయి. ఎప్పుడో ఆ గుండానికి సమీపంలోనే గోనె సంచిపై పడుకొని యోగనిద్రకు ఉపక్రమించేవారు. ఈ దశలో మొలకు పంచ కొన్నాళ్ళు, కౌపీనం కొన్నాళ్ళు ధరించేవారు. శరీరానికి చొక్కా కానీ బనీను కానీ ధరించేది లేదు. చివరి వరకు ఎప్పుడూ కాళ్లకు పాదరక్షలు ధరించి ఎరుగురు. అటు తర్వాత నెల్లూరు తాలూకా గొలగమూడి అను గ్రామం చేరి సుమారు 8 సంవత్సరాలు ఒకే చోట అగ్నిగుండం వేశారు. రోజుకు సుమారు 5-6 బండ్ల కట్టెలు కాల్చేవారు. ఈ 8 సంవత్సరములు శ్రీ స్వామివారు అగ్నిగుండం వేసిన స్థలంలోనే నేడు ఆయన సమాధి మందిరం వెలిసింది. రమణయ్య అనే భక్తుడు దున్నపోతుల బండితో అగ్నిగుండానికి నిరంతరం కట్టెలు తోలుతుండేవారు. మోపూరు దశయ్య, వెంకటయ్య మొదలగు సేవకులు శ్రీ స్వామివారికి కట్టెలు, బొంతజముడు చెట్లు కొట్టేవారు. పగటిపూట అప్పుడప్పుడు శ్రీ స్వామివారు కూడా వీరితోటి అడవికి వెళ్ళేవారు. అయితే శ్రీ స్వామివారు కట్టెలు కొట్టే తమ సేవకుల నుండి కొంత దూరంలో ఏకాంతంగా తిరిగేవారు. కొన్నాళ్లు ఫలానా చెట్లు మాత్రమే కొట్టమని శ్రీ స్వామివారు చూపేవారు. ఈ నిరంతర అగ్నిగుండం వలన కొన్ని మైళ్ల దూరం అడవి సమూలంగా నిర్మూలనమైంది. ఇదంతా పంట చేలవుతాయ్యా, ఇక్కడంతా ఊరవుతుంది, గోవు పాదమంత స్థలం చిక్కదు అని ఆనాడు శ్రీ స్వామివారు చెప్పిన మాటలు ఈనాడు నిజమైనాయి. శ్రీ స్వామివారు ఎక్కువగా తమకు బుద్ధి పుట్టినప్పుడల్లా తమకు తోచిన గ్రామాలలో సంచరించేవారు. తరువాత వారి కాళ్ళు ఏ కారణంగానో స్వాధీనంలో లేకుండా పోయాయి. వైద్యం చేయించాలంటే శ్రీ స్వామివారు సుతరాము ఒప్పుకోలేదు. పూర్వం నేను ఒక ఆవును కొట్టాను, దాని ఫలితమే ఇది, కనుక దానిని నేను అనుభవించి కర్మదోషాన్ని పోగొట్టుకోవాలి, కనుక నేను మందు తీసుకోను అని ఖండితంగా చెప్పారు. శ్రీ స్వామివారు నడవలేనందున ఒక్కచోటే ఉండేవారు. ఒకరోజు తన సేవకుడు రోసిరెడ్డితో, నన్ను తాటాకు మీద కూర్చోబెట్టి కొంచెం దూరం లాక్కుపోయా అని అడిగారు. అతడు అలానే చేశాడు. తాటాకు మీద తీసుకుపోవడం శ్రీ స్వామివారికి బాధగా ఉంటుందని 6 అంగుళాల ఎత్తుగల 4 చక్రాల బండిని చేయించి దానిపై కూర్చోబెట్టి శ్రీ స్వామివారు కోరిన చోటుకు భక్తులు లాక్కుపోయేవారు. ఒక్కొక్కప్పుడు బండి గతుకుల్లో పడి ఒళ్ళంతా అదిరేది. తరువాత భక్తులు డోలీలో మోసుకుపోతామని అడిగి స్వామి అంగీకరించగా వారలా శ్రీ స్వామివారిని మోస్తుండేవారు. ఈ విధంగా మహాసమాధికి 2 సంవత్సరముల ముందు వరకు శ్రీ స్వామివారు నెల్లూరు, పొదలకూరు, చిట్టిపాళెం, పెన్నబద్వేలు, కుల్లూరు, రాజుపాళెం, సోమశిల, కోటితీర్థం, ఇనుకుర్తి, ముదిగేడు, డేగపూడి, తలుపూరు, కలిచేడు, నవకోటి సిద్ధలయ్య కోన, చెర్లోపల్లి, తిరుపతి, కంచి, సంగం, నెల్లూరు, పెనవర్తి, మైపాడు, ఇందుకూరుపేట, గొలగమూడి మొదలగు ప్రదేశాలలో తరచుగా సంచరిస్తుండేవారు. శ్రీ స్వామివారు ఏనాడూ గృహస్థులను ఆశ్రయించలేదు. దేవాలయము, పాడుబడ్డ ఇళ్ళు, చావడి, పాఠశాల, వేప చెట్టు మొదలగు వాటిని ఆశ్రయించేవారు. నిష్కపటమైన భక్తి శ్రద్ధలతో గృహస్థులు మనస్ఫూర్తిగా ఆర్తితో ఆహ్వానిస్తే వారి గృహములకు వెళ్ళేవారు. కానీ అక్కడ కూడా వారి ఇంటి బయట కానీ, కొట్టాలలో కానీ, వరండాలో కానీ ఉండేవారు. వర్షం వచ్చి తడుస్తున్నప్పుడు చూరు కిందనైనా ఒదుక్కుంటారే కానీ ఇంట్లోకి రారు. ఎక్కడైనా ఇండ్లలోకి వచ్చి ధుని వేశారంటే ఆ ఇంటి వారు చాలా అదృష్టవంతులన్నమాట. శ్రీ స్వామివారు ఒక్కరే తిరిగేటప్పుడు తీవ్రంగా ఆకలైనప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని వెళ్ళిపోయేవారు. అయితే అన్నం ఉంచుకొని లేదని చెబితే ఫలానా చోట ఫలానా ఉట్టి మీద ఫలానా కూర ఉన్నదని తాను చూసినట్లు చెప్పేవారు. కనుక పిచ్చంకయ్య సామాన్యుడు కాడని అడిగిన వారు తప్పక అన్నం పెట్టేవారు. దానికి 100 రెట్లు అధికంగా ప్రతిఫలం పొందేవారు. శ్రీ స్వామివారు బాగా నడిచే రోజుల్లో ఏనాడు పాదరక్షలు ధరించేవారు కాదు. అడవుల్లో తిరుగుతుండేవారు. ముళ్ళు గుచ్చుకుంటే తీయించుకునేందుకు మల్లెముళ్ళు, సూది, దబ్బనం, చాకు తమతో ఎప్పుడూ ఉంచుకునేవారు. వారి కాళ్లలో నుండి ఒక్కొక్కసారి భక్తులు 2 అంగుళాల పొడవుగల ముళ్లను కూడా తీసిన సందర్భాలున్నాయి. అది చూచిన వారు ఆశ్చర్యపోయేవారు. శ్రీ స్వామివారు గుండం వేసుకునేటప్పుడు గుండానికి 4 అంగుళాల దూరంలో తల ఉంచి పడుకోవడం చూచాను. అంత దగ్గరలో మనం ఉంటే ఆ సెగకు మనం ఓర్చుకోలేము. తమ తోట దగ్గర ఒక గుంట త్రవ్వి పెన్న నీళ్లను ఒక కాలువ ద్వారా ఆ గుంటలకు పెట్టి ఆ గుంటలోని నీళ్లను ఏతం ద్వారా తమ తోటలకు పెట్టుకుంటారు రైతులు. శ్రీ స్వామివారు అచ్చటికి వెళ్ళి ఆ కాలువలోని నీటిలో సగం నీరు పెన్నకు వదిలేవారు. మిగిలిన సగం నీరు తోటకు మడవ కట్టాలంటే 2 మనుషులు అవసరమయ్యేవారట. అంత ఎక్కువగా నీరు పారేవి. వారు ఉన్మత్తావస్థలో తిరుగుతుంటే ఒకచోట దొంగతనం జరిగి పోలీసులు దొంగల కొరకు వెతుకుతూ శ్రీ స్వామివారిని అనుమానించి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 2 రోజులు మాటా పలుకు లేకుండా శ్రీ స్వామివారు అచ్చడు కూర్చున్నారు. తరువాత పోలీసులు వదిలేశారు. అక్కడి నుండి నేరుగా దక్షిణాదిన రాజపద్మాపురంలోనున్న తన చెల్లెలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఒకే మాయన ఏడ్చారట. శ్రీ స్వామివారు ఏడిస్తే మంగమ్మ ఏడ్చేది. చూచేవారికి ఏమీ అర్థం కాలేదు.
తరువాత విషయం తెలిసి నిన్ను నిర్బంధించిన వారిని తీసుకొచ్చి కొడతాంలే వెంకయ్య అని ఓదారిస్తే పసిపిల్లవాడిలాగా ఏడుపు మానేరు. అక్కడక్కడా తిరిగి సాయంకాలానికి అన్నానికి చెల్లెల దగ్గరకు వెళ్ళేవారు శ్రీస్వామివారు. వెంకన్న దండగ తిండి తింటున్నాడని బావమరుదులు ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా సరే ఇక అక్కడ నిలిచేది లేదు. శ్రీ స్వామివారు వస్తే మౌనంగా అన్నం పెట్టి తలుపేసి మనం బయటకు వస్తే తింటారు. మనం వారి అన్నం దగ్గర ఉంటే మీరు బయటికి పోండి తింటాను అనేవారు. సాయంకాలం దాకా చేలలోనూ అడవిలోనూ తిరిగి తిరిగి వచ్చేటప్పుడు 2 సేర్లు గుత్తి వేరుశనక్కాయలు ఏరి మూట కట్టుకొచ్చి చెల్లెలికిచ్చి అన్నం తిని వెళ్ళేవారు. వారికి రుణపడరాదని కాబోలు శ్రీ స్వామివారు అలా చేసేవారు. ఇంటి నుండి బయటకు వెళ్ళాక మరలా తమ స్వగ్రామమైన నాగుల వెల్లటూరు రాలేదట. ఒకసారి ఆయన ప్రక్క గ్రామాలలో ఉంటే శ్రీ స్వామివారి తమ్ముడికి వెళ్ళి పిలిస్తే వచ్చారు. జొన్న కోత కోస్తుంటే శ్రీ స్వామివారు కూడా కోతకు వంగి చాకలి యోగం మంగళ యోగం అని అరుస్తూనే 2 మనుషుల కోత కోశారు. 4 రోజులు కోయవలసిన కోత 2 రోజుల్లోనే అయిపోయిందట. స్వామి అని ప్రఖ్యాతిగాంచాక వీరు ఫలానా చోట ఉన్నారని తెలిసి వీరి తల్లిగారు తినుబండారాలు చేసి తీసుకువెళ్ళి సమర్పిస్తే వాటిని తమతోనున్న వారందరికీ సమానంగా పంచమని తరువాత చాలా స్వల్పంగా సేవించారు. ఒక రోజున శ్రీ స్వామివారు మంగమ్మగారింట రాత్రి భోజనం చేసి వెళ్ళి అంతలోనే మరలా వచ్చి, బావా మంగమ్మ ఏదో మందు పెట్టింది, ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్లు మంటలు చురుకులుగా ఉంది, అన్నం పెట్టండి అన్నారు. అప్పటికందరూ భోజనం చేసి పడుకున్నారు. ఇప్పుడెక్కడ వెంకయ్య, అన్నం లేదు, పొద్దున వండి పెడతాము అన్నారు. అట్లయితే ఒడ్లు కానీ రాగులు కానీ పెట్టమని అడిగారు. 2 సేర్లు రాగులు పెట్టించుకుపోయి వాటిని తాను తినకుండా చీమలకు పోశారు. చీమల ఆకలి తీరితే ఆయన ఆకలి తీరుతుంది కాబోలు. బద్వేలు గ్రామం వద్ద అంకాళమ్మ బోటు అనే చోట పెన్నా నది 20 అడుగుల వెడల్పు కలిగి పారుతుంది. శ్రీ స్వామివారు అచ్చట ఆ నదికి స్వయంగా ఇసుక మోసి 5 అడుగుల ఎత్తున కట్టవేసేవారు. అలాంటప్పుడు జయరామరాజు వెంకయ్య ఇసుక మోసి శ్రీ స్వామివారికి సహాయం చేసేవారు. పెన్నా నది ప్రవాహం ఆగి నీళ్లు నిలిచాక ఆ నీళ్ల నుండి 2 అడుగుల వెడల్పు కాలువ తీసి ఆ నీటిని నదీ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో కొంత దూరం పారించి తిరిగి ఆ నీటిని నదీ ప్రవాహంలో కలిపేవారు. ఆ విధంగా ఆ చిన్న కాలువ నీరు నదీ ప్రవాహంలో కలిసే చోట కంపతుక్కు నీటిపై పెట్టి తన యొద్దనున్న కాల్చిన కపిలమోకు నిప్పు ఆ కంపకు పెట్టేవారు. మంట వేస్తూ మనుషులనెవ్వరినీ దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఆ నీటిని ముంతతో తీసుకుని మంటకు ఇరువైపులా తిరగబోస్తూ ఉండేవారు. సేవకులతో అనేవారు, అయ్యా ఈ నీళ్ల విలువ ఎంత అనుకున్నావు? తులం 300 కోట్లు. ఈరోజు లోకమంతటికీ ఖర్చుకు పోను ఇంకా డబ్బు మిగిలింది అనేవారు. ఎందుకు స్వామి ఇదంతా అంటే, పెద్దమ్మవారు ధూములు వైద్యమునికి అలవిగాని కలరా, పాపము తగ్గేందుకయ్యా అనేవారు. ఒక్కొక్కప్పుడు సేవకుల చేతిలో పైసా ఉండదు. ఇప్పుడే తిరువళ్ళూరు పోవాలి, కదలండి, నెల్లూరు, జొన్నవాడ, కంచి మొదలగు దేవస్థానములకు పోవాలంటారు శ్రీ స్వామివారు. డబ్బు లేదు స్వామి అంటే, వస్తుంది కదలండి అయ్యా అని తొందర చేసేవారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే ప్రయాణానికి ఎవరో ఒకరొచ్చి దక్షిణ రూపంలో అవసరమైనంత డబ్బు సమర్పించి పోయేవారు. ఒక మిట్ట మధ్యాహ్నం తలుపూరులో భక్తులు అన్నం వండుతున్నారు. వెంటనే కదలండి, ఒక్క క్షణం ఉండకూడదు అని సేవకులు ప్రయాణమైన దాకా ఊరుకోలేదు. అన్నం ఉడుకుతుందంటే, అన్నం వస్తుందిలే పదండయ్యా అన్నారు. అన్నం ఆశ వదిలేసి బస్టాండ్కి వచ్చారు. పొదలకూరు వైపు వెళ్లే బస్సు వచ్చింది. ఇది కాదయ్యా మన బస్సు, తర్వాత బస్సుకు పోదాం అన్నారు. ఈ పాటికి అన్నం తిని వచ్చేవాళ్ళం కదా స్వామి అంటే, అన్నం వస్తుందయ్యా ఉండండి అన్నారు. డబ్బు లేదు స్వామి ఛార్జీలకు అంటే, పైవాళ్ళు పంపుతారులే అన్నారు. అన్నట్లే కొంతసేపట్లో పొట్టేపాళెం ఆదిలక్ష్మమ్మ గారు స్వామి దర్శనార్థం కారులో వచ్చి గంపలో దోశలు, వడలు, పొంగలి, పులిహోర మొదలైన పదార్థాలు తెచ్చి తృప్తిగా తినబెట్టి అవసరానికంటే ఎక్కువగా దక్షిణ సమర్పించి వెళ్ళారు. ఒక్కొక్కప్పుడు ఒకే ఊరిలో 2-3 చోట్ల మకాం మార్పించేవారు. ఫలానా దిశవైపు పోవాలంటే ఎంత ఇబ్బంది కానీ, మార్గం దుస్తరం కానీ వెళ్ళి తీరాల్సిందే. అన్నం తినని తినకపోని, ఎండనక వాననక వెళ్ళాలంటే వెళ్ళి తీరాలి. శ్రీ స్వామివారు నడిచేటప్పుడు కూడా అలానే తిరిగేవారు. అడవిలో శ్రీ స్వామివారు ఏం చేస్తారో చూడాలని అనేక మంది ప్రయత్నించారు. కానీ ఎవరైనా తనను వెంబడించినట్లు తెలుసుకున్నారంటే వెంటనే ముళ్లలో అడ్డదిడ్డంగా నడిచేవారు. ఆ ముళ్లలో నడవలేక అలా ప్రయత్నించిన వారు వెనుదిరిగి వచ్చేవారు. పళ్ళు తోమటం, పుక్కిలించడం అనేది లేదు. చప్పరిస్తున్న పొగాకు ఉమ్మేసి వెంటనే గంజి తాగేవారు. ఒకరోజు నా ఆయాసము అనగా రచయిత శ్రీ స్వామివారి సన్నిధిన కూర్చున్న వెంటనే నివారణ అయినందున ఆనందోత్సాహంతో కనబడిన ప్రతివారికి స్వామి విషయం చెబుతున్నాను.
శ్రీ స్వామివారు ఒకరోజు ఏకాంతంగా అన్నారు, ఎట్లంటే అట్లా మాట్లాడుతావేమి అని. అంతటితో నోరు కట్టేసుకోమని ఆత్మబోధ చేశారు శ్రీ స్వామివారు. మరొక గొలగమూడి నివాసి చెప్పారు, అయ్యా, నన్ను గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారే, అది తప్పు కదయ్యా అని శ్రీ స్వామివారు అన్నారట. మరొకప్పుడు, వీళ్ళప్పుడే మూట విప్పి బళ్ళకెత్తుతున్నారు, వద్దని చెప్పమ్మా అని తులసమ్మతో చెప్పేవారు. పై విధంగా తన మహిమ గోప్యంగా ఉండాలనే ఉద్దేశంతో కోట్లు, పడగలు, రాసులు అని పరిభాషతో మాట్లాడేవారు. దాని భావం జనానికి అర్థం కాక ఎక్కువ మంది తిరిగి వారిని దర్శించేవారు కాదు. అప్పుడప్పుడు నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షౌరం చేయించుకునేవారు. అందరూ మంగళకి 50 పైసలు ఇస్తే శ్రీ స్వామివారు రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఇచ్చేవారు. 1980 తరువాత వారు కోరుకున్నను సేవకులు అప్పుడప్పుడు గుండు చేయించి మీసాలు తీయించేవారు. శ్రీ స్వామివారి భక్తులలో బరిగెల నాగయ్య ముఖ్యంగా ఈ సేవ తానే స్వయంగా చేసేవాడు. స్వామి వయస్సులో ఉండి తిరిగేటప్పుడు గిరజాలు, మీసాలు ఉండే ఫోటో చూడవచ్చు. మహాసమాధికి ముందు 1 సంవత్సరం నిరంతరం తన 2 పిడికిళ్లను బిగించి వేళ్లు ఊడదీయనిచ్చేవారు కాదు. ఎంతటి రుగ్మతలో ఉన్నా, యోగస్థితిలో ఉన్నా కూడా ముందుకు జరిగి మూత్ర విసర్జన చేసేవారు గాని తన పరుపుల మీద విసర్జించేవారు కాదు. శ్రీ రోసిరెడ్డి గారు శ్రీ స్వామివారి మూత్రాన్నంతా ఒక్క బొట్టు వదలకుండా తీర్థంగా తాగేవారు. కనుకనే రోసిరెడ్డి కంటి చూపు లేకున్నా అన్నం మానివేసి అటుకులు, ద్రవాహారంతో జీవిస్తున్న చివరి రోజుల వరకు కూడా ఊరిలో భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్నం తెచ్చే తన సేవను దీక్షగా చేస్తూనే ఉన్నారు. సేవకులు స్వామి సేవ చేస్తే ఈయన ఈ విధంగా సేవకులకు సేవ చేస్తున్నాడు. అచంచలమైన వారి విశ్వాసమే వారి బలం. శ్రీ స్వామివారికి నియమితమైన దినచర్య అంటూ ఏమీ లేదు. ఒక్కొక్కప్పుడు 2 రాత్రులు 2 పగళ్ళు నిరంతరం బండి ఆపండయ్యా అని కానీ మరేదో ఇతర మాటలు కానీ అరుస్తూ ఒకే ఆసనంలో కథలకు కూర్చునేవారు. వారు అరిచే మాటలను మరొకరు పెద్దగా చెప్తూ ఉండాలి. ఒక్కొక్కసారి రాత్రింబవళ్ళు యోగ నిద్రలో ఉండేవారు. అమాయకులు మాత్రం శ్రీ స్వామివారు బలహీనమై నిరంతరం నిద్రలో ఉన్నారని తలచేవారు. అట్టి నిద్రలో కూడా వారు సర్వజ్ఞత్వం ప్రదర్శించి భక్తులను ఆదుకొనటం ఎందరికో అనుభవం. ఉదాహరణకు 1978లో ఒకరోజు శ్రీ స్వామివారు ఒకరోజంతా నిద్రలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హఠాత్తుగా లేచి కూర్చొని అప్పుడే నామస్మరణతో నడిచి వచ్చిన నాకు ఒక చీటీ వ్రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఇచ్చి వెంటనే ముసుగు కప్పుకొని మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు. భక్తులు జావ త్రాగమని ప్రార్థించినా వినిపించుకోలేదు. 5 నిమిషాలకల్లా మా అవ్వగారు మరణావస్థలో ఉన్నారని నన్ను వెంటనే రమ్మని మనిషి వచ్చాడు. నేను వెంటనే కలిచేడు వెళ్ళి శ్రీ స్వామివారి పాదతీర్థం ఊది ఆమె నోట్లో వేస్తే మింగింది. తులసి నీళ్లు కూడా త్రాగింది. మందు పోస్తానంటే నోరు తెరవలేదు. శ్రీ స్వామివారి పాదతీర్థం సేవించి ప్రాణం వదిలింది. ఆమె తన అంతిమ ఘడియల్లో రాత్రింబవళ్ళు సాయినాథుని ప్రార్థన చేసుకున్న పుణ్యమూర్తి. కనుకనే శ్రీ స్వామివారి రూపంలో శ్రీ సాయి తన ఆశీస్సులను అందించి సద్గతి ప్రసాదించారు. పై సన్నివేశంలో శ్రీ స్వామివారు నిద్రలోనున్నప్పటికీ అది మన నిద్ర లాంటిది కాదు. ఆ స్థితిలో వారికి 3 మైళ్ళ నుండి తన ఆశీస్సుల కొరకు నేను పాదచారి అయి వస్తున్నానని తెలుసు. 2 గంటల్లో మా అవ్వ మరణించబోతున్నదని తెలుసు. నన్ను పిలుచుకొని పోవడానికి మనుషులొచ్చే విషయం కూడా తెలుసు. ఆమె నిరంతరం సాయినామము ఉచ్చరించిన పుణ్యమూర్తి కనుక అంతిమ ఘడియల్లో ఆమెకు తన ఆశీస్సులతో సద్గతి ప్రసాదించాలని కూడా తెలుసు. కనుకనే వెంటనే నిద్రలేచి భక్తులు బ్రతిమిలాడినా గంజి కూడా త్రాక్కుండా చీటీ వ్రాయించిచ్చి మళ్లీ యోగ నిద్రకు ఉపక్రమించారు. నిజమైన యోగికి రాత్రింబవళ్ళు లేవని శాస్త్రం. అది శ్రీ స్వామివారికి ఎంత చక్కగా సరిపోయిందో. సాధన కాలంలో వీరి అనన్యమైన వైరాగ్యం చూచేవారిని ముగ్ధులను చేస్తుండేది. లడ్డూ పెట్టినా వద్దనరు. కానీ కొంచెం కారం, పచ్చడి పెట్టించుకొని అందులో కలుపుకొని తినేవారు. ఒకప్పుడు భక్తులు శనగపప్పు, బెల్లం, కొబ్బరి దంచి పొడి చేసి డబ్బాలో పోసి అందుబాటులో ఉంచితే శ్రీ స్వామివారు తీసుకొని తినేవారు. ఒకరోజు శనగల పొడి డబ్బా బదులు భక్తులు వారి చెంత పొరపాటున తలస్నానమునకు వాడే సీకిరేణి పొడి డబ్బా ఉంచారు. సీకిరేణి పొడి తినేశారు శ్రీ స్వామివారు. తెల్లవారి సేవకులు తమ పొరపాటుకు పరితాపం చెందారు. శ్రీ స్వామివారు మహాసమాధికి ముందు 15 సంవత్సరముల నుండి మంచినీరు త్రాగి ఎరుగరు. ఎప్పుడు త్రాగినా వేడి నీటిలో చక్కెర కలిపిస్తే త్రాగేవారు శ్రీ స్వామివారు. తనను గాని తన పాదములను గాని ఎవ్వరినీ తాకనిచ్చేవారు కాదు. వారి 10 మంది సేవకుల్లో ఎప్పుడూ 3 మాత్రమే వారిని తాకేందుకు అనుమతించేవారు. వారికి పూజలు చేయనివ్వరు. వారికి ప్రదక్షిణలు చేస్తుంటే ఒకే ఒక్క ప్రదక్షిణ చాలని చెప్పేవారు. దక్ష అనే సంస్కృత పదానికి శ్రద్ధ అని అర్థం.
మనకు ఎవరిపై శ్రద్ధ ఉంటుందో వారికి మన భావం వ్యక్తం చేసుకునే పద్ధతే ప్రదక్షిణలు చేయడం, దక్షిణ సమర్పించడం. మన శ్రద్ధను చూరగొన్న వారిని గూర్చి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. వారిపై నిజమైన ప్రీతి గలవారు వారి మనస్సంతా తమ ప్రీతిపాత్రుల చర్యలను మాటలను తలుచుకుంటూ హృదయమంతా వారి ధ్యాసతో నింపుకొని పులకించిపోతారు. ఇట్టి మన అంతరంగాల బాహ్య ప్రకటనే ప్రదక్షిణ. ఈ విధంగా మన మనస్సులు వారి చుట్టూ పరుగులు తీసేట్లు చేసుకోండని, అప్పుడొక్క ప్రదక్షిణ చేసినా చాలని శ్రీ స్వామివారు అలా అనేవారు. శ్రీ స్వామివారికి తాటి ఆకే ఆసనం, మట్టి ముంతే పాత్ర, గోనెపట్టలే పరుపు, భూదేవే వారి ఊయల, రాగి అంబలి, తెల్లగడ్డ, మిరప్పొడి ఇవే పంచభక్ష పరమాన్నాలు, పాత పంచలు దుప్పట్లే వారి చీనాంబరాలు. ఎంత వైరాగ్యమూర్తో! బాల్యం నుండి శ్రీ స్వామివారికి పిచ్చెక్కిందని అందరూ తలచినప్పటికీ ఆయన స్వగృహంలో ఉన్న సుమారు 20 సంవత్సరాలలో కానీ, తరువాత ఆయన పాదచారి అయి సంచారం చేసే సమయంలో కానీ ఒక్కసారైనా ఆయన ఎవ్వరినీ ఇలాంటివారు అలాంటివారని పొగిడి కానీ విమర్శించి కానీ ఎరుగరు. నాభినందతి నద్వేష్టి అన్న సూత్రం ఆయనలో ఎప్పుడూ తొణికిసలాడేది. స్వామికి ఇష్టాయిష్టాలు లేవు. తమ చుట్టూ ఉన్న సేవకులు నిరంతరం లోకాభిరామాయణం పరనింద చేస్తున్నా కూడా ఒక్కసారైనా ఏమయ్యా ఇలా మాట్లాడడం తప్పు కదా అని చెప్పి కూడా ఎరుగరు. ఏనాడైనా తనకు ఫలానా కూర కావాలని కానీ, ఈ కూర బాగుంది ఇది బాగాలేదని కానీ, ఫలానా పని ఇలా చెయ్యాలని కానీ ఆయన చెప్పి ఎరుగరు. ఏది లభిస్తే దానితో తృప్తిగా భోంచేసేవారు. గంజి లేదని మిఠాయి పెడితే జిహ్వకు రుచి చూపకూడదని ఆ మిఠాయికి మిరప్పుడి కలిపి మరీ స్వీకరించేవారు. బాహ్య పరిస్థితులను లెక్క చేయక నిరంతరం ధ్యేయం వైపు సాగడమే వారి లక్ష్యమన్నట్లు నడుచుకునేవారు. ఎండ, వాన, గాలి వేటిని లెక్క చెయ్యక నిరంతరాజ్ఞని నియమంగా వ్రేల్చేవారు. శ్రీ స్వామివారు భోంచేసే విధానం గురించి దేవళ్ల వెంకటయ్య గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు శిష్య బృందంతో కలిసి ఎక్కడైనా విడిది చేసినప్పుడు మొదట విస్తరి నిండా అన్నం పెట్టాలి. దానిని అంచు వెంబడి కట్టవలే చేసేవారు. స్వల్పంగా మాత్రమే మధ్యలో ఉంచుకునేవారు. మరలా అన్నం పెట్టించుకొని మజ్జిగ వేసుకుని భోజనం పూర్తయిన తర్వాత విస్తరి చుట్టూ కట్టవలే ఉన్న అన్నాన్ని నేలపై ఏ వైపు దాన్ని ఆ వైపుకు మునివేళ్లతో చల్లేసేవారు. శ్రీ స్వామివారు అన్నం తినే రోజుల్లో వారికి 2 విస్తళ్ళ అన్నం వడ్డించవలసి వచ్చేది. ఒక బేసి నిండుగా అన్నం తెచ్చి బోర్లించాలి. కానీ గరిట, హస్తము వగైరాలతో ఒప్పుకోరు. మొదట విస్తరి నిండా పెట్టిన అన్నాన్ని తమ సిరా పూసుకున్న చేత్తో తాకి తనకు ఆతిథ్యం ఇచ్చిన భక్తునికి ఇచ్చేవారు. అది మనం ప్రసాదంగా తీసుకోవాలి. రెండవసారి విస్తరి నిండా అట్లానే వడ్డిస్తే దానిని తానే స్వయంగా ముద్దలు చేసి పెద్ద ముద్దలు విస్తరి చుట్టూ పెట్టి మిగిలిన అన్నాన్ని చిన్న ముద్దలు చేసి విస్తరి చుట్టూ ఇంకొక వరుస పెట్టి అప్పుడు మిగిలిన అన్నం తినేవారు. అన్నం మరలా మారు ఎప్పుడూ వడ్డించుకునేవారు కాదు. వెంకమ్మ లాంటి భక్తుల ఇంట్లోకి వచ్చినప్పుడు మొదటి విస్తరిలోని అన్నం తాకి వారికి ప్రసాదంగా ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు అయ్యా ఒక్క రవ్వ కారం పెడతావా అని అడిగేవారు. అప్పుడు ఎండుమిరపకాయలు, ఉప్పుగల్లు, ఎర్రగడ్డ ఇస్తే ఆ 3 అరచేతిలో నలుపుకొని అన్నంలో కలుపుకొని తినేవారు. ఇది కొన్నాళ్ళు చూసి రోసిరెడ్డి ఒక భక్తురాల దగ్గర ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉప్పు వేయించి మెత్తగా దంచి పొడి చేయించి డబ్బాలో సిద్ధంగా ఉంచుకునేవారు. స్వామివారు కోరినప్పుడు పెట్టేవారు. అప్పుడప్పుడు అరుదుగా శ్రీ స్వామివారు కొంచెం బెల్లం పెట్టయ్యా అని అడిగి పెట్టించుకొని తినేవారు. అందువల్ల రోసిరెడ్డి వేయించిన శనగపప్పు, కొబ్బరి, బెల్లం మెత్తగా దంచి డబ్బాలో సిద్ధంగా ఉంచుకొని శ్రీ స్వామివారు అడిగినప్పుడు ఆ డబ్బా స్వామికిస్తే కొంచెం తీసుకొని తినేవారు. ఒక్కొక్కసారి స్వామి కరివేపాకు పొడి, చింతాకు పొడి, ధనియాల పొడి, కారపొడి అడిగి పెట్టించుకొని అన్నం కలిపి తినేవారు. ఒకరోజు శ్రీ స్వామివారు తమ సేవకునితో అన్నం వండి పెట్టయ్యా అన్నారు. అలాగే తయారు చేసి భక్తులు శ్రీ స్వామివారికి సమర్పించారు. శ్రీ స్వామివారు తన అరచేతిని నడినెత్తికి తాకించి తీసి అన్నానికి అద్దారు. ఇలా ముమ్మారు చేసి ఆ అన్నాన్ని స్వామి స్వల్పంగా కూడా తినకుండా ఒక భక్తునికిచ్చి అందరికీ పెట్టయ్యా జబ్బులు పోతాయి అన్నారు. వారు అలాగే చేశారు. ఒక్కొక్కప్పుడు నాకు త్వరగా ఆకు ఒక్క పెట్టయ్యా అనేవారు. తెచ్చేలోగా అనేకసార్లు అడుగుతూ తొందర చేసేవారు. కొంచెం తిని చప్పగా ఉందయ్యా, కారంగా చేసి ఇంకొంచెం పెట్టు అంటూ మొదట పెట్టిందంతా తినేసేవారు. ఈసారి సున్నం కాస్త ఎక్కువ వేసి పెడితే తినమ్మా తిను, బాగుంది తిను అని ఎవరో అదృశ్య వ్యక్తికి చెప్పినట్లు చెబుతూ తినేవారు. కొంచెం సేపటికి ఇక ఆమెను పొమ్మని చెప్పయ్యా, అంతా నేను చూసుకుంటాను అని అనేవారు. ఒకరోజు ఆంజనేయ స్వామి గుడిలో భక్తులు పాడే తత్వాలు ఆపమని ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రం తాను చెబుతూ అందరి చేత చాలాసేపు చెప్పించారు. అంతసేపు శ్రీ స్వామివారు ఏనాడు తానుగా చెప్పి నామం చేయించలేదు.
ఆయన జావ మాత్రం తాగే రోజుల్లో అప్పుడప్పుడు అరుదుగా తెల్లగడ్డలు ఉడకబెట్టి కానీ కాల్చి కానీ ఒల్చి ఒత్తి ఇస్తే చప్పరించి మింగేవారు. అవి కావాలని వారే అడిగేవారు కూడాను. శ్రీ స్వామివారికి జావ పోసే సేవ ప్రతినిత్యం రోసిరెడ్డి చేసేవాడు. ఒకరోజు అతడు కట్టెలకు పోయిన సమయంలో మరొక స్వామి సేవకుడు ఈరోజు స్వామికి జావ నేను పోస్తానని తీసుకుపోయాడు. శ్రీ స్వామివారు వద్దన్నారు. రోసిరెడ్డి కట్టెలు తెచ్చి అక్కడ వేసి అలవాటు ప్రకారం శ్రీ స్వామివారికి జావ పోయిపోయాడు. స్వామికి జావ వద్దంట, నీవెందుకు తీసుకుపోవడం అని ఇతర భక్తులు అడ్డం చెప్పారు. రోసిరెడ్డి వారి మాట పట్టించుకోకుండా జావ తీసుకుపోయాడు. నీవు తెచ్చావు గనక తాగుతానయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు జావ స్వీకరించారు. శ్రీ స్వామివారికి ప్రతినిత్యం ఏ సేవకుడు ఏ సేవ చేస్తాడో అతడే ఆ సేవ చెయ్యాలి. వారు చెబితే తప్ప సేవకులు తమ నిత్యకృత్యం మార్చుకుంటే ఒప్పుకునేవారు కాదు. శ్రీ స్వామివారు అన్నం తినే రోజుల్లో కూడా రోసిరెడ్డి ఆ సేవ చేసేవాడు. ఒకరోజు మరొక సేవకుడు ఈరోజు ఆ సేవ నేను చేస్తానని పట్టుపట్టడంతో రోసిరెడ్డి పక్కకు తప్పుకున్నాడు. ఆ భక్తుడు అన్నం తెచ్చి శ్రీ స్వామివారిని తినమంటే అక్కడ పెట్టి పొమ్మన్నారే కానీ తినలేదు. కొంతసేపు అయ్యాక శ్రీ స్వామివారు రోసిరెడ్డిని పిలిచి, పెడితే అన్నం నువ్వే పెట్టు, లేకుంటే నన్ను బండిలో వేసి ఆశ్రమంలోంచి లాగేయి అన్నారు కోపంగా. నాటి నుండి ఇతర సేవకులు ఎవ్వరూ శ్రీ స్వామివారికి మేము అన్నం పెడతామని వాదుకు వచ్చేవారు కాదు. ఒకరోజు రోసిరెడ్డి ఉరఫ్ నాగతాతతో స్వామి ఇలా అన్నారు, కుడి చేతి అరచెయ్యి పట్టి 2 పుడిసెళ్ళు నీళ్లు తాగు. అంతే. ఆనాటి నుండి నాగతాత గారికి దాహం నశించిపోయింది. సామాన్యంగా గుండాన్ని సేవకులు సవరిస్తుంటే అడ్డు చెప్పని ఆయన ఒక్కొక్కప్పుడు దాని చెంతకెవ్వరినీ రానిచ్చేవారు కాదు. తులసెవ్వ నిత్యము ఆ గుండంలో సాంబ్రాణి వేసి నమస్కరించుకునేది. ఒకరోజు శ్రీ స్వామివారు చేతులు అడ్డం పెట్టి ఆమెను గుండం దగ్గరికి రానీయలేదు. బహుశా మన స్థూల దృష్టికి గోచరించని రీతిని ఋషీశ్వరులో లేక దేవతలో గుండం వద్దకు వచ్చి ఉంటారని ఈ సన్నివేశాన్ని బట్టి మనం ఊహించవచ్చు. ఇలాగే రోసిరెడ్డి గారిని కూడా ఒకరోజు గుండం సవరించబోతే మండుతున్న కట్టెలను తాకనివ్వక, అబ్బో అబ్బో ఇప్పుడు తాకవచ్చా అన్నారు. ఒకసారి పచ్చి బొంతజెముడు చెట్లు ధునిలో వేసి అవి మండేందుకు ఎండుగడ్డి గుండంలో వేసి శ్రీ స్వామివారు పకపకా నవ్వుతూ ఉన్నారు. కారణం అడిగితే బొంతలు పోట్లాడుకుంటున్నాయ్యా అన్నారు. ఒకసారి స్వామివారు ఒక మైదానంలో ధుని వేసుకొని కూర్చొని ఉన్నారు. శ్రీ స్వామివారి విషయం తెలియక ఒక వ్యక్తి బీడీ కాల్చుకోవడానికి నిప్పు కోసం వచ్చాడు. స్వామి దగ్గర తంబూరా వగైరా చూచి అతడు ఆ నిప్పుతో బీడీ కాల్చుకోవచ్చో లేదో అని అనుమానిస్తూనే కాల్చాలనే ఆతృతతో ఉన్నాడు. ఏమయ్యా, బీడీ కాల్చుకుంటావా? కాల్చుకో అన్నారు శ్రీ స్వామివారు. అది విని సేవకులు ఆశ్చర్యపోయారు. కారణం, ఆ రోజుల్లో ధునిలో ఒక్క పొల్ల వేయాలన్నా శ్రీ స్వామివారు స్వయంగా వేసుకునేవారు కానీ ఎవ్వరినీ తాకనిచ్చేవారు కాదు. కానీ అవతలి వారి భావాన్ని బట్టి తాము నడుచుకునేవారని పై సంఘటన చెబుతుంది. దక్షిణ రూపంలో వచ్చిన పైకాన్ని శ్రీ స్వామివారు తన సేవకులకు వారి వారి కష్టము అవసరాలకు తగినట్లు ఇచ్చేసేవారు. కానీ తమ దగ్గర నిల్వ ఉంచేవారు కాదు. పండుగలు మొదలైన సమయాల్లో భక్తులు సమర్పించిన తినుబండారాలను వచ్చిన భక్తులందరికీ తమ సేవకులకు కూడా ఎప్పటికప్పుడు పంచమనేవారు. దసయ్య, రమణయ్య, రోసిరెడ్డి వారికి కష్టం ఎక్కువ గనుక వారికి కొన్ని తినుబండారాలు దాచి ఉంచి ప్రత్యేకంగా ఇచ్చేవారు. రాత్రింబవళ్ళు తమతో పాటే నిద్ర మేలుకునే రోసిరెడ్డి గారిని ఒంటరిగా అర్ధరాత్రి సమయాన్ని పిలిచి తమ చాప కింద దాచిపెట్టిన తీయటి పదార్థాలిచ్చి పూరిపాక వెనుకకు పోయి తినమని చెప్పేవారు. శ్రీ స్వామివారికి మహాసమాధి చెందే నాటికి సుమారు 95-98 సంవత్సరాల వయస్సు. చివరి 12 సంవత్సరాలు కేవలం ద్రవాహారంతోనే ఉన్నారు. కానీ శరీరంపై ఎక్కడా కూడా వృద్ధాప్య చిహ్నములైన ముడతలు లేవు. ఎప్పుడు ఎముకలు కంటుకుని నున్నగా నిగనిగలాడుతున్న చర్మం చూస్తే తెలిసిన వారికి ఇది యోగ శరీరం అని తెలుస్తుంది. శ్రీ స్వామివారి నేత్రములలోని ప్రశాంతత, గాంభీర్యము కొట్టొచ్చినట్లు కనబడేవి. చురుక్కున మెరిసే కన్నులు ఆ మహాయోగికి పెట్టక పెట్టిన ఆభరణాలు. గురవయ్య ఎప్పుడూ శ్రీ స్వామివారి తల దగ్గరే ఉండి శ్రీ స్వామివారి అరిచే అరుపులు తాను అరుస్తూ నిరంతరం మేలుకొని ఉండేవాడు. శ్రీ స్వామివారు చేతులు వెనుకొక్క పెట్టి తమ తల క్రిందనున్న దిండు పట్టుకొని దృష్టిని ఆకాశంలో నిలిపి అట్లానే చూస్తూ ఉండేవారు. శ్రీ స్వామివారి అట్టి స్థితిలో గురవయ్యకు ఒక విధమైన తన్మయత్వం కలిగి శ్రీ స్వామివారిని వదిలి వెళ్లాలని బుద్ధే పుట్టేది కాదు. అట్టి సమయాలలో శ్రీ స్వామివారిలో నుండి ఒక వెలుగు తనలోకి ప్రవహిస్తున్నట్లు గురవయ్యకి అనుభవం అయ్యేది. మహాసమాధికి 3 సంవత్సరాల ముందు నుండి శ్రీ స్వామివారు నిరంతరం సమాధి స్థితిలో ఉండేవారు కనుక పరుపు వేస్తే అభ్యంతరం చెప్పలేదు. గురవయ్యను కూడా పరుపు మీద కూర్చోమని లాగి కూర్చోబెట్టేవారు. అంతకుముందు వరిగడ్డిపై ఈతాకు చాప కానీ తాటాకు కానీ వేసి వాటిపై పాత గోనిపట్టా కప్పి కూర్చోబెట్టేవారు. అదే వారు పడుకునే పాన్పు కూడా. శ్రీ స్వామివారు ముఖ్య భక్తురాలైన వక్కెమ్మ భక్తితో నామజపం చేస్తూ
పోగు చేసిన దొండపొట్టుతో తయారు చేసిన పరుపు వేస్తే అంగీకరించారు. ఆ తరువాత ఆ పరుపు చినిగిపోయాక భక్తులు దూది పరుపులు వేశారు. ఏ గ్రామానికి వెళ్ళినా 2 రోజులు గడిచిందంటే శ్రీ స్వామివారు మరొక ఊరికి పోవడం కానీ, లేకుంటే అదే గ్రామంలో మరొక చోటుకు తన మకాం మార్చడం కానీ జరిగేది. రాత్రి పగలు నాకు తెలియటం లేదయ్యా, అయ్యా ఇప్పుడు ఎంత పొద్దెక్కింది అనేవారు. రాత్రిపూట 10/3/1980న శ్రీ స్వామివారు తలుపూరు నారాయణదాస్ ఆశ్రమంలో విడిది చేసి ఉన్నారు. గురవయ్యతో, అయ్యా ఇదే ఊరు అని అడిగారు. తలుపూరు కదా స్వామి అంటే, సరే అన్నారు. అంటే భగవద్గీతలో న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అన్న స్థితిలో శ్రీ స్వామివారు ఉన్నారన్నమాట. దేనిని సూర్యచంద్రాగ్నులు వెలిగించలేరో, ఎట్టి స్థితిని పొందిన వారు మరలా అజ్ఞానంలోనికి రారో అటువంటి స్థితే వారిది. ఆయన నడవలేరు గనుక ముంతలో మూత్ర విసర్జన చేస్తే భక్తులు తీసేవారు. మల విసర్జన చేయాలంటే ఎవ్వరూ లేని ఊరు బయట ఏకాంత ప్రదేశానికి తీసుకుపోవాలి. నేల మీద గడ్డి కానీ, బందారాకు కానీ, తంగేడు ఆకు కానీ పరిచి దానిపైన ఈత చాప వేసి పరుండబెట్టి మనం దూరంగా వచ్చేస్తే మల విసర్జన చేసేవారు. తరువాత వెంటనే బాగా వేడిగానున్న నీటితో స్నానం చేసేవారు. ఎప్పుడూ తన పడకపై మలమూత్ర విసర్జన చేయలేదు. మహాసమాధికి ముందు 1 సంవత్సరం రోజులు నిరంతరం తీవ్ర ధ్యాననిష్టలో ఉండేవారు. స్నానానికి పెట్టే నీరు ఏ మాత్రం వేడి తగ్గినా చలి చలి అని కేకలేసేవారు. వేడి ఎక్కువైతే అబ్బా అబ్బా అని అరిచేవారు. సరైన మోతాదుగా ఉంటే అద్ది అద్ది అంటూ స్నానం చేసేవారు. ఒక్కొక్కప్పుడు ఇంక చాలమ్మా, ఇంక చాలు, అంతే అంతే అనేవారు. అలాంటప్పుడు సేవకులు త్వరగా ఒళ్ళు తుడిచి తొడవక మునిపే శ్రీ స్వామివారిని పట్టి ఎత్తుకుపోయి పక్కపై పడుండబెట్టేవారు. శ్రీ స్వామివారి కౌపీనం పిండిన నీటిని భక్తులు భక్తితో కన్నులు కద్దుకొని తీర్థంగా స్వీకరించేవారు. కొందరికి కళ్ళమంటలు మసకలు ఉంటే ఆ కౌపీనం పిండిన నీరు కళ్ళల్లో వేసుకుని తమ బాధలు పోగొట్టుకునేవారు. మన ప్రజ్ఞలో నుండగా తమ వంటికి శ్రీ స్వామివారు సబ్బురుద్దనిచ్చేవారు కాదు. అందువలన భక్తులు ఆయనకు సీకాయ పొడి, మంగచెక్క పొడి, శనగపిండితో ఒళ్ళు రుద్దేవారు. చివరి రోజుల్లో సబ్బు రుద్దిన అది ఏదైనది శ్రీ స్వామివారు పట్టించుకునేవారు కాదు. ఆయన బాహ్యస్థితి తెలియని సమాధి స్థితిలో ఉండేవారు కనుక ఆయన అడ్డు చెప్పేవారు కాదు. బాహ్య ప్రజ్ఞ కలిగినప్పుడు కాళ్లకు వంటికి శ్రీ స్వామివారు అడిగి నువ్వుల నూనె మర్దనా చేయించుకునేవారు. తమ సేవకులను తప్ప ఇతరులను శ్రీ స్వామివారు తమను తాకేందుకు అంగీకరించేవారు కాదు. శ్రీ స్వామివారిని స్పృశించే భాగ్యమునకు తపన పడే భక్తుల మనసు కనిపెట్టి ముళ్ళు తీయించుకునే మిషతోనూ, నూనె మర్దనా చేయించుకునే మిషతోనూ తన స్పర్శ భాగ్యం ప్రసాదించేవారు. చలికాలంలో శ్రీ స్వామివారికి మంచు సోకుతుందని భక్తులు పందిరి వేస్తే ఆయన పందిరి వదిలి ఆరు బయటకు వెళ్ళి అక్కడ దుని వేసుకుని కూర్చునేవారు. తలుపూరులో దోమలు ఎక్కువగా కుడుతుంటే తరచుగా స్వామి తమ వీపును దువ్వెంతో గేరమని సేవకులను కోరేవారు. వారి బాధ చూచి భక్తులు ఒకప్పుడు శ్రీ స్వామివారికి దోమతెర కట్టారు. కానీ శ్రీ స్వామివారు దాన్ని పీకి పారేసేవారు. శ్రీ స్వామివారు కదలలేకుండా ఉన్న చివరి రోజుల్లో మాత్రం భక్తుల ప్రయత్నం సఫలమైంది. ఈ 2 చర్యలు శ్రీ సాయి చర్యలను ఎంతగానో పోలి ఉన్నాయి. రాత్రిపూట సేవకులందరూ స్వామి చుట్టూరా చాలా దగ్గరగా పడుకునేవారు. ఎన్నడూ ఎవ్వరినీ కానీ ఆయన లేచిపోయి దూరంగా పడుకోండని ఆజ్ఞాపించేరుగరు. నిరంతరం సమాధినిష్ఠులై ఉన్న శ్రీ స్వామివారు తన ప్రక్కనున్న భక్తులు సేవకులు చేసే అల్లరి కానీ, లోకాభిరామాయణం కానీ, పరదూషణ కానీ, రాజకీయ విమర్శలను కానీ చెవినే పెట్టరు. ఆపమని ఎన్నడూ వారికి చెప్పేవారు కాదు. పోతూ ఉంటే పోనిచ్చేదే కదయ్యా అన్నారు కదా ఒకప్పుడు. చాలా అరుదుగా ఒకరోజు అన్నారు, ఈరోజు ఎవ్వరూ మాట్లాడకూడదు, సముద్ర స్నానానికి పోవాలి, వక్యమును కూడా తీసుకుపోవాలి అని. కానీ చిత్రం ఏమంటే శ్రీ స్వామివారు సముద్ర స్నానానికే బయలుదేరలేదు కనుక వారి మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. వారన్నట్లే ఆ రోజు వక్యమ్మకు సముద్ర స్నానం చేసి వచ్చినట్లు స్వప్న దర్శనమైంది. ఆ స్వప్నం కాకతాళీయమైంది కాదని, తామే ఆమె కట్టి పవిత్రమైన అనుభూతి ప్రసాదించనున్నామని భక్తులకు తెలపడానికే శ్రీ స్వామివారు అలా అన్నారు. అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఎందుకు మౌనం పాటించాలని భక్తులెవ్వరూ వారిని అడగలేదు. శ్రీ వెంకయ్య స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే అందుతాయి.